హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో మార్నింగ్ టిఫిన్స్‌కైనా లేదంటే డిన్నర్‌కైనా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా అయినా ఒక పెద్ద సైజ్ బంగాళాదుంప ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఇంట్లోనే మనం ఈజీగా పరోటాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలో తెలియనప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే మృదువుగా, చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి చట్నీ కానీ, ఎలాంటి కర్రీ కానీ అవసరం లేదు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పరోటా కోసం ఒక పెద్ద సైజు బంగాళాదుంపనైతే నేను ఉడికించుకున్నాను. ఉడికించుకొని పైన పొట్టు పీల్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా తురుముకోవాలి. మీరు కావాలంటే మాషర్‌తో కూడా మాష్ చేసుకోవచ్చు. లేదంటే గ్రైండర్‌లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం మనం ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించి తీసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. మైదా హెల్తీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఆ తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకి వాటర్ ఏం అవసరం లేదు. ఆలుగడ్డతోటే మనకి పిండి మొత్తం కలిసిపోతుంది. మీకు గనక కొంచెం మెత్తగా అనిపిస్తే పొడి పిండి వేసుకోండి. లేదంటే వాటర్ కూడా తక్కువ అనిపిస్తే వాటర్ కూడా కొన్ని కొన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. వాటర్ ఏమైతే అవసరం లేదు. నాకైతే వాటర్ ఏం యూజ్ కాలేదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చపాతీ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మీకు మందంగా కావాలంటే మందగా చేసుకోండి. పల్చగా కావాలంటే పల్చగా కూడా రోల్ చేసుకోండి. ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత అన్నీ సమానంగా ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన వాటిని కూడా ఇలా పొడి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ లాగానైతే రోల్ చేసుకోవాలి. చూడండి, అన్ని మూలల మనకి సమానంగా వస్తే ఇవి మనకి చాలా సాఫ్ట్‌గా, మృదువుగా వస్తాయి మనకి ఇవైతే. ఇప్పుడు ఈ పరోటాలన్నీ ఇలా ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని మనం ఇప్పుడు కాల్చుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పరోటాని ప్యాన్ పైన వేసుకొని ఫస్ట్ ఒక సైడు కాల్చుకున్న తర్వాతనే ఇంకో సైడు తిప్పుకొని ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇంకా బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పరోటాలు. ఇలా ఒక సైడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా ఆయిల్తో ఇలా మంచిగా కాల్చుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. గ్యాసు మీడియం పెట్టే మనం కాల్చుకోవాలి. ఫుల్ పెట్టడం వల్ల ఇవి మాడిపోయి మనకి టేస్ట్ బాగోదు. మరీ ఎక్కువ కాల్చకూడదు. ఇలా కొంచెం కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని పరోటాలను ఇదే విధంగా కాల్చుకోండి. నేను పల్చగా చేసుకున్నాను కాబట్టి ఎక్కువ పొంగట్లేదు. మందం చేసుకుంటే ఇవి పొంగుతాయి. ఇప్పుడు అన్నిటికీ ఇదే విధంగా ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఒక బాక్స్లో అయినా వేసుకొని పెట్టుకోండి. లేదంటే మనం ఇవి గాలికి పెట్టుకున్నా బయట పెట్టినా కూడా ఇవి మనకి మృదువుగా సాఫ్ట్గా డే మొత్తం అలానే ఉంటాయి మెత్తగా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా అన్ని పరోటాలను ఇలా ప్లేట్లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఒక బంగాళాదుంప అలాగే గోధుమ పిండి ఉంటే మనం ఇంట్లోనే ఈజీగా పరోటాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి కర్రీ కానీ చట్నీ కానీ అవసరం లేకుండా వట్టిగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.